హైదరాబాద్కు ఐఐఎం ఇవ్వాలి. ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నర్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి నమూనాను వివరించారు. దేశ అభివృద్ధికి విద్యా, వైద్యం బలమైన పునాదులని పేర్కొంటూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని తెలిపారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్న సీఎం యువత కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునీకరించేందుకు టాటా గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దటమే లక్ష్యమన్నారు. ఇప్పటికే ప్రముఖ విద్యా సంస్థలు ఉన్న హైదరాబాద్కు ఐఐఎం కూడా అవసరమని కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని, యంగ్ ఇండియా స్కూల్స్కు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో 2వ దశ, మూసి పునరుజ్జీవం, భారత్ ఫ్యూచర్ సిటీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సెమీ కండక్టర్ పరిశ్రమలు, హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని కోరారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.